ధర్మము ధర్మమే. వేదమునందు ఒక విషయము చెప్పబడింది. బ్రాహ్మణుడు తపస్సు చెయ్యాలి, వేదం చదువుకోవాలి, శుభ్రత పాటించాలి, శౌచాన్ని నిలబెట్టుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి, తాను శాస్త్రం చదువుకొని 10 మందికి బోధ చెయ్యాలి, తృప్తితో జీవనం చెయ్యాలి. అలాగే క్షత్రియుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షిస్తూ ఉండాలి, శిష్టులైన వాళ్ళని రక్షిస్తూ ఉండాలి. ఎవడో బలహీనుడున్నాడు, ఓ బలమైన వాడు బలహీనుడైన వాడిని కొడుతున్నాడు, నాకెందుకు లేదు అని ఊరుకోకూడదు. బలహీనుడి పనుపున బలవంతుణ్ణి ఎదిరించి తాను నిలబడాలి. అలా నిలబడినప్పుడు తన ప్రాణమైపోతే వీరస్వర్గానికి వెళ్ళిపోతాడు. కాబట్టి క్షత్రియుడికి అది ధర్మం. ఇక వైశ్యుడి దగ్గరికి వస్తే, వైశ్యుడు వ్యవసాయం చెయ్యాలి, పాడి పశువుల్ని పోషించాలి, వాటితో వర్తకం చెయ్యాలి, ఓ రూపాయి వెనకేసుకోవాలి. కానీ అతి లాభాలకు పోకూడదు, జనుల్ని మోసం చేయకూడదు. అలాగే వర్తకం చేయడానికి, ఒక వస్తువు తయారు చేయడానికి దాని మీద కొద్దిగా పెచ్చు వేసుకుని ధర అమ్మడానికి, లాభం సంపాదించడానికి వర్తకుడికి, వైశ్యుడికి అధికారం ఉంది. ఇక నాల్గవ వారికి ఒక్కటే అధికారం ఉంది. వాళ్ళు అందుకే తరించిపోవడం తేలిక, పరిచర్య. వాళ్ళు భగవంతుడికి సేవ చెయ్యాలనుకున్నారు, దేవాలయానికి వచ్చి తొడవచ్చు, ఈశ్వరుడి దర్శనం చేయొచ్చు, ఓ కొబ్బరికాయ ఇవ్వచ్చు, 4 అరటిపళ్ళు ఇవ్వచ్చు, ఓ బ్రాహ్మణుడు కనబడ్డాడు నమస్కారం పెట్టాడు, ఆయనకుంది, ఓ పంచెల చాపు ఇచ్చాడు, ఆయనకుంది, 4 మంచి పనులు చేశాడు, అంతే తరించిపోయాడు, అయిపోయిందంతే. ఆయనకి ఇక నరకం లేదు, ఆయన ఉన్నత గతులకు వెళ్ళిపోతాడు. తాను దానిగా పుట్టాడు, దాని ధర్మం ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకు తప్పు నీకు? నీది చేస్తే నేను తప్పు. నేను వేదం చదవడం మొదలెట్టాను అనుకో, నువ్వు తప్పట్టాలి. అదేంటయా నువ్వు చదువుకుంటున్నావు ఏమిటి వేదం అని అడుగు, నేను చెప్తా. నేను వేదం నన్ను ఏం చేసుకోమందో అది నేను చేశాను. ఇది నా కులవృత్తి. నా పెద్దలందరూ ఇలాగే బ్రతికారు. నా పెద్దలందరూ ఎలా బ్రతికారో నేను అలా బ్రతుకుతాను. జనక మహారాజు గారు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. జనకుడు శాసనం చేశాడు, వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి అన్నాడు. నా కులవృత్తి ఏదో అది నేను చేస్తున్నాను. దేనికి నేను సిగ్గుపడాలి? నేనేం తప్పు పని చేయట్లేదుగా. నేను దీని మీద వచ్చిన లాభంతో చాలా తక్కువ నా సొంతానికి వాడతాను, సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించేస్తుంటాను. నా వల్ల ఏ దోషం ఉంది? ఎందుకు నేను చేసిన పని తప్పుగా నీకు కనిపిస్తోంది? నేను బోయేవాణ్ణి కాబట్టి జంతువుని చంపడం నాకున్నటువంటి అధికారం, అయినా నేను చంపను. ఎందుకని అంటే జీవహింస మీద నాకు తెలుసు కనుక. చచ్చిన ప్రాణిని చంపితే వచ్చిన దోషం ఏముంది? అది చచ్చిపోయింది, దాన్ని ముక్కలు కోసి తినేవాడికి అమ్ముతున్నాను. ఓ రూపాయి